నమస్తే, వెల్కమ్ టు దిశ గాయత్రి. రాఖీ అంటే రక్ష. చెల్లెలు అన్నకు కానీ అక్క తమ్ముడికి కానీ కట్టి వారి బంధాన్ని ఇవాళ మరింత బలపరుచుకుంటారు. అలాంటి రాఖీ పండుగ విశిష్టత గురించి, రాఖీ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, మొదటగా రాఖీ ఎవరికి కట్టారు, ఇలాంటి వివరాలన్నీ తెలియజేయడానికి మనతో ఉన్నారు శివశాస్త్రి పంతులు గారు. నమస్కారం పంతులు గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అరహ ఓం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుదే. అమ్మ, ఈ యొక్క రాఖీ పౌర్ణిమ అనేది మనకు ఈ మధ్యకాలంలో వచ్చిన పండుగ కాదు. ఇది మనకు పూర్వం నుంచి కూడా ఉంది. పూర్వం నుంచి అంటే మనకు ద్వాపర యుగంలో కూడా ఈ యొక్క పండుగని జరుపుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయంటే మనకు ప్రమాణ ప్రకారంగా ఉన్నాయి. నిజానికి ఈ యొక్క రాఖీ పండుగ అనేసరికి ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువ మార్వాడి వాళ్ళు బాగా చేసుకుంటారు. రాఖీ పండుగ అనేది మార్వాడి వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. దీని యొక్క పూర్వకత చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఇప్పుడు వచ్చిన పండుగ కాదు. ఈ యొక్క రాఖీ అంటే రక్ష అన్నమాట. ఒక అన్నకు చెల్లి కానీ తమ్ముడికి అక్క కానీ కట్టేది రక్ష. అందులోనే మనము రాఖీ అని చెప్పేసి అంటాము. దాన్ని మనం ఇంకో పేరుతో పిలుచుకుంటాం, ఏంటంటే రక్షాబంధనం అని అంటాం. రక్షాబంధనం అంటే రక్ష అంటే మనకు ఎల్లవేళలా రక్షగా ఉండి, అక్క తమ్ముడికి కడితే ఆ యొక్క తమ్ముడికి అక్క కూడా ఎల్లవేళలా రక్షగా ఉండాలి అని చెప్పేసి, లేదు అంటే చెల్లెలు అన్నయ్యకి కడితే ఆ యొక్క అన్నయ్య జీవితాంతం కూడా ఆ చెల్లెలకి తోడుగా ఉండి, ఒక అన్నలాగా ఒక నాన్నలాగా రక్షణగా ప్రతి సమస్యలో కూడా రక్షణగా ఉండి ముందుకు నడిపించడమే ఈ యొక్క రక్షా పండుగ విశేషం. అయితే ఈ రాఖీ పండుగ ప్రారంభం అవడానికి పూర్వం కథ ఒకటి ఉందని చెప్తున్నారు. అయితే రాఖీ ఎవరికి ముందుగా కట్టారు? పూర్వం మనం తెలుసుకున్నట్టయితే అమ్మ, ఇది సాక్షాత్తు దేవేంద్రుడి నుంచి కూడా ఉంది ఈ రాఖీ అనేది. దీన్ని ఎలాగంటే పూర్వం ఒక రాక్షస రాజు ఉండేటివాడు. ఆ యొక్క రాజు ఏం చేశాడంటే స్వర్గం పైన దండయాత్రకు వెళ్ళాడు. దండయాత్రకు వెళ్ళి అక్కడ ఉన్న దేవతలతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఆ యొక్క స్వర్గాన్ని మొత్తం కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత మరలా తన యొక్క స్వర్గాన్ని తను సొంతం చేసుకోవాలని చెప్పేసి దేవేంద్రుడు యుద్ధం మళ్ళీ ప్రకటించాడు రాక్షసుల పైన. యుద్ధం ప్రకటించినప్పుడు ఆ యొక్క దేవత, అందరూ దేవతలు కూడా ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటారు. అలా యుద్ధం చేసే సమయం లోపల ఈ యొక్క ఎప్పుడు కూడా ఏంటంటే రాజు ముందుగా వెళ్ళి యుద్ధం చేయడు. ఎప్పుడు కూడా ముందున్న సైనికులను భటులను పంపుతాడు. అలా అందరూ యుద్ధం చేస్తూ ఉంటే చాలా కఠిన పరిస్థితి వస్తుంది. కఠిన పరిస్థితి రాగానే ఈ యొక్క దేవేంద్రుడి అంటే ఇంద్రుడి యొక్క భార్య ఏం చేస్తుందంటే రక్ష కడుతుంది తనకి. ఈ యొక్క యుద్ధములో నీవు గెలిచి ఆ యొక్క స్వర్గాన్ని మళ్ళీ నువ్వు సొంతం చేసుకోవాలి అని చెప్పేసి ఆ యొక్క ఇంద్రుడికి రక్ష కట్టి పంపిస్తుంది. ఆ రక్ష ఏమని కడుతుంది అంటే, మనం రక్ష కట్టేటప్పుడు ఏ యొక్క దేవత, ఏ యొక్క భగవంతుని నామస్మరణ చేసుకుంటూ కడతామో ఆ రక్ష ఉన్నంత వరకు కూడా తనకి ఆ రక్ష కట్టుకున్న వారికి ఆ యొక్క భగవంతుడు ఎంబడి ఉండి నడిపిస్తాడని చెప్పేసి ఒక మనకు నడుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఇంద్రుడికి కట్టేటప్పుడు భార్య శచీదేవి ఏమంటుందంటే, ఆది పరాశక్తిని స్మరించుకుంటూ కడుతుంది. నా భర్తకు తోడు ఉండి ఈ యుద్ధంలో ఖచ్చితంగా విజయాన్ని సాధించాలి అని చెప్పేసి ఆది పరాశక్తిని తలుసుకుంటూ కట్టి పంపిస్తుంది. అమ్మవారి దయ వల్ల ఆ యొక్క ఇంద్రుడు ఆ యుద్ధం గెలిచి ఆ యొక్క స్వర్గాన్ని మరలా తన యొక్క స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అంటే అప్పటి నుంచి రాఖీ పండుగ ప్రారంభమైందా? దీనికి ఇంకో కథ కూడా ఉందని చెప్తున్నారు కదా మరి? అవును. అయితే దీనికి ఏంటంటే మనకు రాఖీ గురించి చాలా రకాల కథనాలు ఉన్నాయి. 1, 2 అని కాదు, చాలా రకాలుగా ఉన్నాయి. ఇది మొట్టమొదటిగా కట్టిన రాఖీ, ఇంద్రుడికి కట్టింది మొట్టమొదటిగా. తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే ద్వాపర యుగములో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కదా, ఆ యొక్క శ్రీకృష్ణుడికి కూడా ద్రౌపది కడుతుంది రాఖీ. అంటే నిజంగా రాఖీ తీసుకొచ్చి ఏం కట్టదు, కానీ ఏమవుతుందంటే ఒక సంతానం ఉంటుంది, శిశుపాలుడు అని చెప్పేసి ఒక జననం జరుగుతుంది. ఆ శిశుపాలుడు ఎలా పుడతాడు అంటే 3 కన్నులు 4 చేతులతో పుడతాడు. అంటే వికృత రూపం అంటాం దాన్ని. వికృత రూపంలో పుడతాడు. తన యొక్క జననం చూసుకున్నట్టయితే ఎలా ఉంటుందంటే, ఎవరి చేతిలో ఆ శిశుపాలను ఎత్తుకున్నప్పుడు అతని రూపం మామూలుగా మారిపోతుందో వారి చేతిలోనే అతనికి మరణం సంభవిస్తుంది అని చెప్పేసి అతని యొక్క జనన రహస్యం ఉంటుంది. అలా కాగానే ఏం చేస్తారంటే అందరూ వచ్చి ఒకరు ఆ శిశుపాలను ఎత్తుకుంటూ ఉంటారు చేతిలో. అలా శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఏమవుతుందంటే ఆ వికృత రూపం అంతా వెళ్ళిపోయి, ఆ యొక్క వికృత రూపం మొత్తం కూడా వెళ్ళిపోయి మామూలుగా ఒక మనిషి ఆకారానికి వచ్చేస్తాడు. రాగానే ఆ శిశుపాలుడి తల్లి ఏమంటుందంటే కృష్ణుని వేడుకుంటుంది, ప్రభు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా, నువ్వు ఎట్టి సమయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ నా కొడుకుని సంహరించరాదు అని వేడుకుంటుంది. అయితే కృష్ణుడు ఏమంటాడంటే, శిశుపాలుని నేను ఎప్పుడు కూడా ఏమీ అనను, కానీ దానికి నియమం ఏంటంటే 100 తప్పులు చేసే వరకు ఏమనను, 100 తప్పు దాటిందా ఖచ్చితంగా నేను అతన్ని సంహరిస్తా అని చెప్తాడు.
అలా చెప్పేసి అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది. శిశుపాలుడు పెద్దవాడు అవుతాడు. పెద్దవాడుడై చాలా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, చాలా తప్పులు చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉంటాడు. 100వ తప్పు అయిపోతుంది. 100 తప్పు ఎలా అవుతుందంటే సాక్షాత్ శ్రీకృష్ణుడు తిడుతూ ఉంటాడు. ఎన్ని మాటలు తిట్టినా కానీ ఆ యొక్క కృష్ణుడు ఏమి అనడు. ఎందుకంటే తన తల్లికి మాట ఇచ్చాడు, 100 తప్పులు చేసిన దాకా తనని ఏమి అనని చెప్పేసి. అలా 100 తప్పు అయిపోయి 101 తప్పు చేసేసరికి కృష్ణుడు ఏం చేస్తారంటే చేతిలో చక్రం ఉంటుంది, సుదర్శన చక్రం అంటాం. ఆ చక్రాన్ని విరిచి తన తలను నరికేస్తాడు. అలా చక్రం విడిచేటప్పుడు ఏమవుతుందంటే ఈ వేల్లో పట్టుకొని విడుస్తాడు శ్రీకృష్ణుడు ఎప్పుడైనా చక్రం అనేది. ఆ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వేలు అనేది కొద్దిగా తెగుతుంది, తెగి రక్తం కారుతూ ఉంటుంది. అదే సమయంలో ద్రౌపది ఏం చేస్తుందంటే అన్నయ్య అని చెప్పేసి వచ్చి తన చీర కొంగును చింపి ఈ వేలుకు రక్తం కాడకుండా కడుతుంది. అలా కట్టగానే కృష్ణుడు ఏమంటాడంటే నన్ను ఒక అన్నలాగా భావించి నాకు ఈ ఒక్క నొప్పి కలగకుండా నా రక్తము వృధా కాకుండా నా వేలికి రక్ష కట్టావు కాబట్టి నీకు ఏ సమస్య ఉన్నా కానీ నేను నీకు వచ్చి ఆదుకుంటా అని చెప్పేసి మాట ఇస్తాడు. ఆ మాటకు ప్రమాణంగానే ఏమవుతుందంటే దానికి సరిపడగానే ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు కృష్ణ కృష్ణ అని చెప్పేసి ద్రౌపది పిలుస్తూ ఉంటే శ్రీకృష్ణుడు చీరలు ఇచ్చి తనను ఆదుకోవడం జరుగుతుంది. అది ఒక కథ ఉంది. తర్వాత శ్రీ మహావిష్ణువు కూడా పాతాళంలోకి తీసుకోవడం జరుగుతుంది. రాక్షసులు శ్రీ మహావిష్ణువుని పాతాళలోకానికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి అక్కడే ఉంచుకుంటారు. లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే పాతాళానికి వెళ్ళి ఆ యొక్క రాజుగారికి, రాక్షస రాజుకు రక్ష కట్టేసి తన యొక్క విష్ణుమూర్తిని, తన యొక్క భర్తను విష్ణుమూర్తిని మళ్ళీ వైకుంఠానికి తీసుకుపోవడం కూడా జరిగింది అని చెప్పేసి మనకు పురాణాల ప్రమాణం ఉంది.